యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. సజీవాహిని ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటి పాఠ్య భాగాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు 2 భాగాలు మనం విన్నాం. ఇప్పుడు 3వ భాగము యేసుక్రీస్తు వారు ఎటువంటి బాప్తిస్మం పొందారు అనేటువంటి ఒక భాగాన్ని అధ్యయనం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఒక బాప్తిస్మం అనే అంశమును జాగ్రత్తగా విశ్లేషించి చూసినట్లయితే, మొదట వారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మొదట నీటి బాప్తిస్మం పొందారు. వెనువెంటనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు. తుదకు అగ్ని బాప్తిస్మం అనగా సిలువ మరణము పొందారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పానని యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో అంటున్నాడు. మరి ఒక చోట, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు. ఎవరి బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు. ఎవరి అపోస్తలుడైన పౌలు అంటే ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడయుండి నజరేయుడగు యేసు చేత పట్టబడినవాడు. ఇక యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. వీరిద్దరు ఆరంభించినటువంటి యొక్క బాప్తిస్మ విధానమును గూర్చి జాగ్రత్తగా తరచి చూసినట్లయితే అనేక సత్యములు మనము ధ్యానించగలం. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా లేదా మనిషి నుండి కలిగినదా అనేటువంటి ప్రశ్న మార్కు సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో కూడా వ్రాయబడిందండి. ఇది మనకు కూడా మొదటి ప్రశ్నే. ప్రియమైనటువంటి స్నేహితులారా, పరలోకం నుండి కలిగినది అనుకుంటే ఆ వాక్య భాగము నీ కొరకే. మనుషుల నుండి కలిగినదా అని అనుకుంటే ఇక లోతైన సంగతులు నీకు వ్యర్థమేనండి. ఆశ్చర్యం ఏమిటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 14-15 వచనం ప్రకారం యేసు క్రీస్తు బాప్తిస్మం పొందారు కానీ ఆయనకు బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు మాత్రం బాప్తిస్మం పొందనేలేదండి. ఇంతటితో ఈ యొక్క 3వ భాగాన్ని ముగిస్తున్నాను. 4వ భాగాన్ని తర్వాయి భాగంలో అధ్యయనం చేద్దాం. బైబిల్లో ఎవరెవరు బాప్తిస్మం పొందారు ఈ యొక్క పాఠ్య భాగాన్ని మనము మరలా ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్.